హై టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎట్లున్నారు? మేమైతే మస్తున్నాం. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ చేసే స్టైల్లో తలకాయ కూర. ఈ కర్రీ అనేది అమ్మ చాలా బాగా చేస్తుంది. నాకైతే వండడానికి రాదు. మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు డాడీ తీసుకొస్తారు ఖచ్చితంగా. హెడ్, బోటి అలాంటివి ఖచ్చితంగా తీసుకొస్తారు. అమ్మ మంచిగా వంట చేసి పెడుతుంది. అలాగే ఇక్కడికి అమ్మ వాళ్ళు హైదరాబాద్కి వచ్చినప్పుడు కూడా డాడీ ఖచ్చితంగా తెప్పిస్తారు. ఇంకా అమ్మ ఇక్కడికి వచ్చినాక కూడా వండుతుంది. సో నాకైతే మటన్, చికెన్, ఫ్రాన్స్ ఇలాంటివి వండడానికి వచ్చు, కానీ హెడ్, బోటి ఇవి రెండైతే రావు. సో అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు పక్కా మా కోసం ఇవి ప్రిపేర్ చేసి పెడుతుంది. మా అమ్మ మాత్రం చాలా బాగా చేస్తుంది ఫ్రెండ్స్. ఈ హెడ్ కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మంచి సూప్ అనేది చాలా చిక్కగా వస్తుంది. అందుకే నేను ఇక్కడ ఎవరు చేసినా తినను. ఇంకా హెడ్ కర్రీ అనేది మా అమ్మ చేస్తేనే తింటాను. సో దీన్ని అయితే ఇంకా ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ అమ్మనైతే మంచిగా హెడ్ కర్రీని మంచిగా వాష్ చేసింది. వాష్ చేసిన తర్వాత దాన్ని అందరూ చాలామంది కుక్కర్లో వేస్తారు కదా, అమ్మ మాత్రం కుక్కర్లో అస్సలు ఉడికించదు. నార్మల్గా ఒక గిన్నెలోనే ఉడికిస్తుంది. ఎందుకంటే కుక్కర్లో వేస్తే దాని టేస్ట్ అంతా పోతుందంట. సో ఖచ్చితంగా ఒక గిన్నెలోనే ఉడికిస్తుంది. దాన్ని మంచిగా వాష్ చేసుకొని అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఆయిల్ వేసి కొంచెం దానికి సరిపడా వాటర్ వేసి మంచిగా ఉడికిస్తుంది. సాల్ట్ అనేది ఇప్పుడు వేయొద్దంట. అది వేస్తే హెడ్ అనేది తొందరగా ఉడకదంట. సో కర్రీ వండుకునేటప్పుడు సాల్ట్ వేసుకోవాలంట. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ అనేది ఈ ఫ్లేవర్ మంచిగా తలకాయకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుందంట. ఇప్పుడు ఉడికించుకున్న తలకాయని ఒక వేరే గిన్నెలోకి తీసుకుంది. అలాగే అందులో ఉన్న సూప్ కూడా ఒక వేరే గిన్నెలోకి సెపరేట్ చేసుకుంది. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులో మంచిగా ఆయిల్ వేసుకుంది. నాన్ వెజ్ కర్రీ కాబట్టి అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆయిల్లో కొన్ని మిర్చి, అలాగే ఒక 2 ఉల్లిగడ్డలు మంచిగా సన్నగా కట్ చేసి వేసుకుంది. అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది. మనం ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తలకాయ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా. సో కర్రీలోకి సరిపడా కొంచెం అల్లం వెల్లుల్లి వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలిసేలా మిక్స్ చేసుకుంది. తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న తలకాయ ఉంటుంది కదా, దీన్ని మొత్తం అందులో వేసి కలిపేసుకుంటుంది. ఈ మనకి నార్మల్ గిన్నెలో తలకాయ కర్రీని ఉడికించుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పడుతుంది. 20 to 30 minutes అట్లా టైం పడుతుందంట. అదే కుక్కర్లో ఉడికిస్తే తొందరగా ఉడుకుతుంది. కాకపోతే టేస్ట్ అనేది నార్మల్గా ఉడికించుకున్న హెడ్ కర్రీయే టేస్ట్ బాగుంటుంది. తర్వాత తలకాయ కర్రీకి సరిపడా కారం వేసుకుంది. ఇక్కడ నాన్ వెజ్ కాబట్టి కారం కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మేము కొంచెం స్పైస్ ఎక్కువనే తింటాం కాబట్టి మమ్మీ అయితే ఇక్కడ 2 గంటల కారం వేసింది. అలాగే హెడ్ కర్రీ ఉడికించినప్పుడు ఉన్న సూప్ కూడా అందులో వేసి ఇప్పుడు మొత్తం కలిసేలా మిక్స్ చేసింది. ఇప్పుడు తలకాయ కర్రీకి సరిపడా వాటర్ వేసుకుంది. అలాగే మనం స్టార్టింగ్ నుంచి కర్రీలో సాల్ట్ అనేది వేయలేదు. ఎందుకంటే ముందుగానే వేస్తే కర్రీ అనేది తొందరగా ఉడకదంట. సో అమ్మ ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత కర్రీకి సరిపడా సాల్ట్ వేసి మంచిగా మూత పెట్టేసి ఉడికించుకుంది. చూసారు కదా, కర్రీ అనేది మనకి కొంచెం ఈ విధంగా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు బ్రెయిన్ వేసుకుంది. ముందే బ్రెయిన్ వేస్తే అది ఏమంటారు, కర్రీ బ్రెయిన్ అంతా ఇచ్చుకపోతుందంట. సో లాస్ట్ ఫైనల్గా వేసుకోవాలంట బ్రెయిన్ అనేది. మంచిగా బ్రెయిన్ వేసింది, మొత్తం కలిసి మిక్స్ చేసింది. తర్వాత కొత్తిమీర కూడా వేసేసింది. ఇప్పుడు ధనియాల పొడి వేసింది. ఈ మసాలాలన్నీ మొత్తం కలిసేలా మిక్స్ చేసింది. ఫైనల్గా 2 స్పూన్స్ కొబ్బరి పొడి వేసింది. ఈ కొబ్బరి పొడి వేయడం వల్ల మన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కర్రీలో ఉన్న సూప్ కూడా చిక్కగా వస్తుంది. ఈ కొబ్బరి పొడిని మనం మటన్, చికెన్లో కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంది. ఇప్పుడు ఇది మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి, అంతే. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా కర్రీ కాగానే నేను అవుట్పుట్ అనేది కూడా తీయలేదు, ఇక్కడ వరకే స్టాప్ చేసేసాను. ఇంకా కర్రీ కాగానే అమ్మ మాకు వేడివేడి అన్నంలోకి మంచిగా కర్రీ వేసి చెల్లికి నాకు ఇద్దరికి తినిపించేసింది. మంచి హ్యాపీగా తినేసినాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ కర్రీ ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ షో సమ్ లవ్ అండ్ సపోర్ట్.